ఈనాడు ఎడిషన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అవును పేపరు ఆయన అనుకున్న ఆశించిన స్థాయిలో రావట్లేదు అని మీతో అన్నప్పుడు ఏం సంభాషణ జరిగింది? ఆయనకు ఎప్పుడు కూడా సంతృప్తి చెందడు. స్కై ఈజ్ ది లిమిట్ అంటాడు ఆయన. ఆకాశమే హద్దు అంటాడు. మీరు ఎంత బాగా చేసినా ఇంతకంటే బాగా చేయాలంట. నేను రాసిన 100 ఆర్టికల్స్కు ఆయన గుడ్, వెరీ గుడ్ అంటే బాగు, చాలా బాగు, శభాష్ ఇవన్నీ రాశాడు. ఏదైనా బాగలేకపోతే కూడా వెంటనే రాస్తాడు. ఈయన ఇన్ఛార్జి పేరు ఆ ఎడిషన్ మీద రాసి ఆయనకు పంపిస్తారు. నేను ఇన్ఛార్జ్ అనుకోండి, శంకర్ నారాయణ అని రాస్తారు పేరు, అంటే నేను రెస్పాన్సిబుల్ అని. ఒకసారి శంకర రౌండ్ చేసి శంకర రాసి గిరిమాన్యాలు పట్టించకు, శంకర గిరిమాన్యాలు పట్టించకు అని రాశారు. ఇంకోసారి ఏం జరిగిందంటే అందరం డెస్క్ ఉన్నాము, ఆయన వచ్చారు. వచ్చి మన పేపర్ అంతా బాగుండటం లేదు, నేను వచ్చి పని చేయమంటారా అన్నాడు. రెచ్చగొట్టి పని చేయిస్తాడు ఖచ్చితంగా. నేను వచ్చి పని చేయమంటారా అన్నాడు. నేనేమన్నానంటే, పని చేయండి సార్, మీరు డే షిఫ్ట్ వస్తారా నైట్ షిఫ్ట్ వస్తారని అడిగా. ఏంటి శంకర్ నాన్న అట్లా అంటున్నావు అన్నాడు. ఏం లేదు, మీరు పక్కన కూర్చోండి, ఏది వెయ్యమంటే వేస్తాము, ఏది పారేయమంటే అది పారేస్తాము అన్నా. అంటే డిఫీటిస్ట్ మెంటాలిటీ పనికిరాదు శంకర్ నాన్న అన్నాడు. తెలుగులో పలాయనవాదం అంటే తప్పించుకోవడం. అంటే ఆయన అన్నాడు కదా, ఆయన తప్పించుకుందామని. నేను ఏదో రాస్తుంటాను, మీరు దాన్ని ఆ స్పిరిట్ అర్థం చేసుకోవాలి అని. మీరు అలా ఆయనతో అనటానికి ఏదైనా ఆధారం, ఏదైనా బలమైన కారణం ఉండి అట్లా అన్నారా? ఏదైనా పొలిటికల్ ప్రేరిత వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన వేయాలనేది ఏదైనా డిస్కషన్? లేదు, నేను అడిగాను కూడా పొలిటీషియన్స్ ఒకసారి అడిగాను. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఉపేంద్ర గారు, తర్వాత వెంకయ్యనాయుడు గారు, వీళ్ళు మామూలుగా మాట్లాడేటప్పుడు చెప్తుంటారండి, మాకు రామోజీరావు గారితో ఇప్పుడే మాట్లాడాము అట్లా ఇట్లా చెప్తారు, మరి దాన్ని బట్టి వాళ్ళ వార్తలు మేము ఎక్కువ ఇవ్వమంటారా అని అడిగా. అంటే నో, అది వార్త అయితే వెయ్యి, లేకపోతే తీసేయి. నాకు కావాల్సింది అది మంచి, మన పేపర్లో మంచి వార్తలు రావాల్సింది తప్ప ఈనాడు కోసం నేను ఏమైనా చేస్తా అన్నాడు అంటారు, ఎప్పుడు అంటారు. పాపం చేశారు కూడా. ఓసారి అన్నాను, స్పోర్ట్స్ నాకు రావండి, స్పోర్ట్స్ రావు. అలాగే నాకు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 2 ఇబ్బందులు పడేవాడిని. ఈ స్పోర్ట్స్ రాక ఇబ్బంది పడేవాడిని. నేను రాకపోయినా కూడా రాసేవాడిది మనకు అర్థం కావాలిగా, స్పోర్ట్స్ అర్థం చేసుకోవాలి కదా. రెండోది అంటే సిటీ న్యూస్లో కూడా ఇబ్బంది. వాళ్ళు ప్రెస్ నోట్ ఇస్తారు, రాకపోతే మర్నాడు వచ్చి అది రాలేదని ఎన్ని గొడవ చేస్తారు. అందుకని నేను అన్నాను, ఆయన అన్నాడు కదా, అడ్వాంటేజ్ తీసుకున్నా. మరి ఈ పేపర్ కోసం ఏమైనా చేస్తానని చెప్పమన్నాడు. స్పోర్ట్స్ డెస్క్ ఒకటి పెట్టాలండి, స్పోర్ట్స్ ప్రత్యేకంగా మనము ఒక డెస్క్ పెట్టి వాళ్ళ చేత స్పోర్ట్స్ రాయించాలి. అలాగే సిటీ అండి, లోకల్గా బాగా ఉండాలి కదా మనము, అందువల్ల సిటీ డెస్క్ పెడితే సిటీకి సంబంధించిన వార్తలని వాళ్ళు జాగ్రత్త కవర్ చేస్తారని చెప్పా. ఆయన వెంటనే 2 పెట్టాడు. చాలా పాపులర్, చాలా ఇంపార్టెంట్. స్పోర్ట్స్ డెస్క్, సిటీ డెస్క్ కూడా పెట్టారు. అది యాక్చువల్గా నేను తప్పించుకోవడం కోసం నేను సలహా ఇచ్చింది. అది వాళ్ళ అవసరం అయింది. మంచి రిజల్ట్ కదా. అవునండి, అవును. మీ దృష్టిలో రామోజీరావు ఏ స్థాయి ఎడిటర్? అసలు ఆయన రాస్తారా? అయ్యో, ఆయన రాయని భాస్కరుడు అంటారు చూడండి, అట్లాంటి అన్నీ రాయగలడు. ఆయన చాలా వెరీ ఇంటెలిజెంట్, చమత్కారాలు కూడా చేస్తాడు సార్. ఆయన ఏంటంటే తను ఎందుకు రాయకూడదు, మంచి తను వేరే వాళ్ళ చేత రాయిస్తారంటే, తనే రాస్తూ మొత్తం రోజంతా కూర్చున్నాను అనుకోండి, వేరే పట్టుకోలేడు కదా. ఆయన ఉద్దేశం ఏంటంటే మనం అన్నీ మేనేజ్ చేయాలి, అన్నీ మనం నిర్వహించాలి, ఎక్కడ తప్పు జరగకుండా చూసుకోవాలి తప్ప ఒక దాంట్లో ఇరుక్కుపోయి మిగిలినవి అన్నీ పర్యవేక్షణ బాధ్యత తప్పించుకోకూడదు అని. ఒకసారి సెక్స్ గురించి ఏదో వచ్చిందండి, రాస్తే ఎవరి మగానుభావుడు అని రాశాడు. అంటే మహానుభావుడు అనే మాటకు ప్యారడీ రాశాడండి. మరి ఎంత టాలెంట్ లేకపోతే ఆ మాట ఖాయం చేయగలడు, తనే ఖాయం చేశాడు. నేను నన్ను భలే రాశారా అన్న. అంటే ఆ మహానుభావుడు ఏమన్నాడు తెలుసా, శంకర్ నారాయణ నీ ఇన్స్పిరేషన్తో రాశారన్నాడు. ఎవరని అంటారండి, చాలామంది అంటారు ఆయన నిరంకుశుడు, అందరినీ అణగదొక్కుతాడు అట్లా ఇట్లా అంటారు కదా. అయ్యా, నేను ఒకటే చెప్తున్నా, ఆయనకు మరి 50,000 కోట్లు ఉంటుందో 60,000 కోట్లు ఉంటుందో అది లేదు. అందులో 1000 భాగం మనకున్నా కూడా మనం అంతకంటే నిరంకుశంగా కఠినంగా ఉండేవాళ్ళమని. అంటే అంత మాత్రాన ఉండమని నేను చెప్పడం లేదు, ఉండేవాళ్ళం, ఉంటాం. ఎందుకంటే డబ్బు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను 40 ఏళ్ల పాటు శాసించిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి కఠినంగా మనం అందులో కొంత ఉన్నా కూడా మనం మంచిగా ఉండగలమా? ఆయన ఓన్లీ స్ట్రిక్ట్నెస్ జరిగింది, దానికి
కావలసిన లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం నెరవేర్చుకోవాలంతే. ఆ డిసిప్లిన్ ఆ వలన పైకి వచ్చాడు. ఆరుద్ర రచించిన ఏ పుస్తకం ఆయనకి అంకితం ఇచ్చారు? ఆరుద్ర గుడిలో సెక్స్ అనే పుస్తకం రాశాడండి. గుడిలో సెక్స్, అది రామోజీరావు గారికి అంకితం ఇచ్చారు. నేను అడిగా, ఏమండి మీరు గుడిలో సెక్స్ అనే పుస్తకం అంకితం తీసుకున్నారు కదా ఆరుద్ర గారి నుంచి అన్న. అంటే నేను అట్లా కనపడుతున్నానా అన్నాడు. కాదు, ఆయన మర్చిపోయారో ఏమో తెలియదు, కానీ అప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఆయన ఫోటో వేశారు, ఆయన అంకితం ఇస్తున్నారు, రాశారు. చెప్పకుండా రాయడు కదా అన్నాడు. నేను అట్లా కనపడుతున్నానా అని అన్నాడు. గుడిలో సెక్స్ ఆ పుస్తకం పేరు. స్వాతిలో సమరం శీర్షిక కంటిన్యూ అవుతుంది. స్వాతిలో అంటే ఈనాడులో సమరం సెక్స్ సైన్స్ అని, అది ఎందుకు ఆగింది? అది బాగా పాపులర్ అయిందండి. రామోజీరావు గారు ఏంటంటే ప్రతి అక్షరం కూడా ఒట్టి యజమానులాగా పెట్టుబడి పెట్టి ఊరుకోడు, ప్రతి అక్షరం ఆయన చూస్తాడు. ఆయన ఒకసారి అన్నాడు, ఆ ఎమర్జెన్సీ వాటి గురించి చెప్తూ, నన్ను శిక్షించాలంటే ఒకటే మార్గము, పేపర్ చదవ నీకుండా ఉంటే చాలు, నన్ను పేపర్ చదవద్దు అని చెప్పి కంట్రోల్ చేస్తే అదే పెద్ద శిక్ష అన్నాడు. ఆ సెక్స్ మీద రాయించాడు సమరం గారి చేత. అవి బాగా పాపులర్ అయినాయి. కొన్నాళ్ళకి ఏమైనా ప్రచారం వచ్చిందంటే, ఈ సమరం రాసినందువల్లనే ఇది సర్క్యులేషన్ పెరిగింది, అది లేకపోతే సర్క్యులేషన్ ఉండదు అని ప్రచారం జరిగింది. తర్వాత కొన్నాళ్ళకి ఆపాడు ఆయన. అంటే తన సామర్థ్యం మీద ఆయనకు అంత నమ్మకం, తను చేయించగలను, ఏదైనా సాధించగలను అనే విశ్వాసం అది. రాము